హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ జరగబోతుంది. ఇది ఫస్ట్ మ్యాచ్. ఇంకో మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉంది. సో సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. ఎందుకంటే ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఓడిపోతే ప్లే ఆఫ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి, అంటే ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎల్ఎస్జీ 6 పాయింట్స్ తోటి ఉంది, మైనస్లో ఉంది. అలాగే సిఎస్కే 10 పాయింట్స్లో ఉంది, కానీ తర్వాత సమీకరణాలు చాలా ఇబ్బంది అవుతాయి. అంటే నెక్స్ట్ అన్నీ గెలవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్ ఇది. సో సిఎస్కే హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. ఆల్రెడీ టాస్ అయిపోయింది. టాస్ గెలవడం జరిగింది, బౌలింగ్ తీసుకోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ టీం చూడండి, ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రూయిస్, శివం దుబే, ఓవర్టన్, అఖిల్ హుస్సేన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి. సో వీళ్ళు ప్లేయింగ్ 11గా ఉన్నారు. సో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా గుర్జప్నీత్ సింగ్, ప్రశాంత్ వీర్, మాథ్యూ షాట్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ మధ్వల్. సో వీళ్ళు సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఉన్నారు. సో ఇంపాక్ట్ ప్లేయర్లో వీళ్ళలో ఎవరో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. సో బౌలింగ్ విభాగంలో కావాలి అంటే గుర్జప్నీత్ సింగ్ని తీసుకోవచ్చు. సో బ్యాటింగ్లో కావాలి అంటే సర్ఫరాజ్ ఖాన్ కానీ మాథ్యూ షాట్ కానీ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఎల్ఎస్జీ టీం చూడండి, రిషబ్ పంత్, ఎడెన్ మక్రమ్, రఘువంశీ, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, మొహమ్మద్ షమి, దిగ్విజయ్ సింగ్ రాతి, ప్రిన్స్ యాదవ్, ఇంకా ఫారెన్ ప్లేయర్స్ చూసినట్టయితే మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్ ఈరోజు ఆడుతున్నాడు. సో నికోలస్ పూరన్. సో ఫారెన్ ప్లేయర్స్లలో సో ఐడెన్ మక్రమ్తో పాటు మిగతా ముగ్గురు ఉన్నారనమాట. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్, నికోలస్ పూరన్. ఇది ప్లేయింగ్ 11. ఇక సబ్స్టిట్యూట్ చూడండి, ముకుల్ చౌదరి, ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, మణిమరన్, సిద్ధార్థ్, మయాంక్ యాదవ్. సో వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు. సో మేబీ బౌలింగ్ అవసరం అయితే మాత్రం సిద్ధార్థ్ కానీ మయాంక్ యాదవ్ పైన చూడొచ్చు. బ్యాటింగ్ అవసరం అయితే ఈవెన్ ఆవేష్ ఖాన్ కూడా ఉన్నాడు బౌలింగ్ అంటే. బ్యాటింగ్ అవసరం వస్తే ముకుల్ చౌదరి కానీ అబ్దుల్ సమద్ కానీ తీసుకునే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇప్పుడే చెప్పాం కదా, చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ ఇద్దరికి అని చెప్పి. సిఎస్కే 10 పాయింట్స్ తోటి ఉంది. ఇదేమో 8 పాయింట్స్ తోటి ఉంది. 6 పాయింట్స్ తోటి ఉంది. సో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఒకవేళ ఎల్ఎస్జీ ఓడిపోతే. సో ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. సిఎస్కే తన లాస్ట్ మ్యాచ్లు అన్నీ కూడా, అంటే లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచింది. ఒకటి ముంబై అండ్ డీసీతో, దట్టు కూడా 8 వికెట్స్తో. ఇంకోటి అంతకుముందు ముంబై తోటి 103 రన్స్ తేడాతో గెలవడం జరిగింది సిఎస్కే. సో చాలా ఊప్మెన్ ఉంది, ప్లస్ రన్ రేట్తో కూడా ఉందన్నమాట సిఎస్కే. అలాగే ఎల్ఎస్జీ చూస్తే ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో గెలిచింది. అంతకుముందు కూడా లాస్ట్ 6 మ్యాచ్లో ఓడిపోయింది అది. సో ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఆడవచ్చు. చాలా చాలా క్లోజ్ మ్యాచ్ ఉంటుంది. కానీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. విధ్వంసకరమైన బ్యాటింగ్ ఉంది. అంటే ఇంగ్లీష్ లాంటి వాళ్ళు, మార్ష్, మక్రము, పూరను, మళ్ళీ రిషబ్ పంత్. బౌలింగ్లో కూడా షమి, ప్రిన్స్ యాదవ్ చాలా బాగుంది. దిగ్విజయ్ సింగ్ రాతి ఇలాంటి స్పిన్నర్. సో ఆవేష్ ఖాన్ ఒకవేళ వస్తే మళ్ళీ అక్కడ కూడా. సో చాలా పటిష్టంగా ఉంది. సిఎస్కేలు ఏంటి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారు, అయినా బాగా ఆడుతున్నారు సిఎస్కే వాళ్ళు కూడా. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం నా ప్రిడిక్షన్ ప్రకారం ఎల్ఎస్జీకి గెలిచే అవకాశం ఉంది 51%. సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఎల్ఎస్జీ. సో 49% సిఎస్కేకి ఇస్తాను. క్లోజ్ మ్యాచ్ ఉంటుండొచ్చు, కానీ ఎల్ఎస్జీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 51% ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు? ఎల్ఎస్జీ గెలుస్తా అనుకుంటున్నారు, సిఎస్కే గెలుస్తా అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే సిఎస్కే ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు, ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి.
సో వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి, మా ఛానల్ లింక్ గురించి అందరికీ చెప్తూ ఉండండి. అంతేకాకుండా క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అలాగే ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోబట్టి గమనించగలరు. సో ఈరోజు ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి దాని వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియో గురించి వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. జై హింద్.